ये हम प्रभु के इस वचन में आज बाइबल स्टडी के लिए, इस बाइबल अध्ययन के लिए हम लोग जो पिछले दिनों से हम ध्यान कर रहे हैं उसको हम ध्यान करेंगे। రండి మనము ఈ యొక్క బైబిల్ పఠనం గురించి గడిచిన వారాలలో మనం ఏదైతే వాక్యం ధ్యానం చేసుకుంటున్నామో ఆ వాక్యం చదువుకుంటాం. पहला यूहन्ना जी का మొదటి उसका యోహాను दूसरा अध्याय का 17 पद और दूसरा पहला पत्रस 4 का 7, మొదటి యోహాను 2వ అధ్యాయము 17వ వచనము, మొదటి పేతురు पत्रस जी का 4 का 7। మొదటి పేతురు 4:7 వచనాలు. हाँ లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. याद रखना है, इस वचनों को हम लोग ध्यान कर रहे हैं ఈ యొక్క మనం వాక్యములు మనం ధ్యానించుకుంటా और ఉన్నాం. पहला पत्रस जी का 4 का 7 में भी हम पढ़े हैं। ఇక్కడ చూసినట్టయితే మొదటి పేతురు 4:7 వచనం, सब वस्तुओं का अंत होने वाला है। అన్నిటి అంతము సమీపమైనది. तो हम लोग इस वचन के आधार पर देखने से बस एक ही चीज सदा रहने वाला है, वो प्रभु का राज है। వీటి వచనాల అన్నిటి ఆధారంగా చూసుకుంటే ఒక రాజ్యం మాత్రము ఉంటుంది, అది శాశ్వత రాజ్యం, దేవుని రాజ్యం. दानिएल जी का 4 का 3 में हम देखते हैं, అది దానియేలు పుస్తకం 4వ అధ్యాయము 3వ వచనంలో చూసుకుంటాం. वो राज सदा का है। ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం. तो प्रभु का राज जो है सदा बने रहने वाला है। దేవుని రాజ్యము ఎల్లప్పుడూ నిలిచేదిగా ఉంది. तो इस धरती पे इस राज के विषय में प्रभु ने किससे तुलना किया है? ఈ యొక్క రాజ్యమును ఈ యొక్క భూమి మీద దేంతో పోల్చినాడు? अपने लोगों से। ఆయన తన బిడ్డల వల్ల, అంటే తన ప్రజలకు తన రాజ్యంగా పోల్చినాడు. वो हम लोग पुराना नियम में देख सकते हैं, नया नियम में देख सकते हैं। కొత్త నిబంధనలో చూసుకుంటాం, పాత నిబంధనలో కూడా చూసుకుంటాం ఈ మాటలు. 19वां अध्याय का 6 पद में हम देखते हैं। 19వ అధ్యాయము నిర్గమకాండము 19 का 6 पद 6వ వచనం, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము అని రాసిన. రాజ్ బనింగే. ఇక్కడ మీరు నా యొక్క 6వ వచనం 6 पद, और तुम मेरी दृष्टि में याजकों का राज और पवित्र जाति ठहरो गया. हम लोग याजकों का राज बन गए हैं. ఇక్కడ మనం చూసినట్టయితే యాజకులం గాను దేవుని రాజ్యం గాను అని రాయబడ్డది. उसको हम पहला पत्रस जी का दूसरा अध्याय 5 और 9 पद में भी देखते हैं. మొదటి పేతురు 2వ అధ్యాయము ఈ విషయం కొత్త నిబంధనలో కూడా చూసుకుంటాం. 5వ వచనము 9వ వచనంలో కూడా वहां पर हम याजक और राज बन गए, प्रभु के राजा बन गए. ఇక్కడ పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు అని 5వ వచనంలో ఉంది. 9వ వచనంలో రాజులైన యాజక సమూహము అని రాయబడ్డది. और हम देखते हैं प्रकाशित वाक्य पहला अध्याय का 6 पद में भी हम देखते हैं. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 6వ వచనంలో కూడా మనం చూసుకుంటాం అక్కడ. और 5 अध्याय का 9 पद में हम देखते हैं. 5వ అధ్యాయము 9వ వచనంలో కూడా చూసుకుంటాం. लहू से जिनको खरीदा है प्रभु, चाहे कोई भी भाषा का क्यों ना हो, कोई भी जात का क्यों ना हो, सबको अपना राज और याजक बनाया. ప్రియులారా, అయితే అనేక జాతుల వాళ్ళు కావచ్చు, అనేక భాషలు మాట్లాడేవారు కావచ్చు, వారి నుంచి యేసుప్రభు వారు తన రక్తం ఇచ్చి మనుషులను కొన్నాడు. तो ये राज जो हम लोग पृथ्वी पर जो है, हम लोग उसकी राज बन के हम लोग जीना है, और एक दिन उस असली राज में हम लोग प्रवेश करेंगे. అయితే వాస్తవం ఏంటంటే దేవుడు తన రాజ్యంగా మనల్ని ఈ లోకం ఇచ్చినాడు. మనం ఆయన రాజ్యము లాగా, అంటే ఆయన రాజ్యము విధంగానే ఆయన కొరకు ఈ లోకంలో జీవించి తన రాజ్యానికి వెళ్ళిపోవాలి, సిద్ధపరచాలి. और हम देखते हैं इस्राएली रास्ता, క్షమించండి, इस्राएली మనం ఇశ్రాయేల్ రాజ్యం గురించి చూసుకున్నాం. राज में ढा दिया गया, ఆ రాజ్యం కూడా కూలిపోయింది. और उसके बाद में यहूदा, ఆ తర్వాత యూదా రాజ్యం में से यहूदा राज अलग से भट गया. యూదా రాజ్యం ఉంది, తర్వాత ఇశ్రాయేల్ రాజ్యం రెండు వేరే అయిపోయినాయి. हम उसको पहला पता शमूएल जी का 24 का 20 में पढ़ते हैं. 24వ అధ్యాయం మొదటి సమూయేలు 20వ వచనంలో మనం ఆ విషయాలు చూసుకుంటాం. इतिहास का हम लोग 11 अध्याय का 17 पद में हम पढ़ते हैं. 2వ దిన వృత్తాంతములు 11 का 17, 11వ అధ్యాయము 17వ వచనంలో కూడా మనం ఆ మాట. इस्राएली राज में से यहूदा राज अलग हो गया. ప్రియులారా, ఇశ్రాయేల్ రాజు నుంచి యూదా రాజులు వచ్చినారు. 10 गोत्र जो है इधर चले गए और 2 गोत्र इधर हो गए. 2 గోత్రాలు ఒకవైపున, 10 గోత్రాలు ఒకవైపున. तो प्रभु के चरणों में हम लोग इस बात को स्मरण करना है. దేవుని సన్నిధిలో, ఆయన పాద సన్నిధిలో మనం ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకోవాలి. सब राज जो भी है, ఈ రాజ్యాలు ఏదైనా సరే इन वचनों से हम तुलना कर सकते हैं. ఈ వచనాలను ఆధారముగా మనము
చూసుకుంటాం. देखिए हम लोग व्यवस्था इसका 28 का 25 हम देखते हैं। ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 28-25 వచనం. 28 का 25 భూరాజ్యములన్నిటిలోనికి ఇటు అటు చెదరగట్టబడదువు. हिंदी में यहोवा तुझसे शत्रुओं से हरवाएगा और तू एक मार्ग से उनका सामना करने को जाएगा, परंतु 7 मार्ग से होकर उनके सामने से भाग जाएगा और सब राज्यों में मारा मारा फिरेगा. सब राज्य దీని అర్థం ఏంటంటే భూమిలో ఉన్న అనేక రాజ్యాలకు లేదంటే అనేక సంస్థానములకు నువ్వు చెదరగొట్టబడదు. दूसरा इतिहास 20 का 6 में देखते हैं. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ చూసుకుంటే మా పితరుల దేవా యెహోవా నీవు ఆకాశమందు దేవుడవైనావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. 20 का 6 में ఇక్కడ చూసినట్టయితే ये कहने लगा, हे हमारे पितरों के परमेश्वर यहोवा, क्या तू स्वर्ग में परमेश्वर नहीं है और क्या तू जाति जाति के सब राज्यों के ऊपर प्रभुता नहीं करता. सब राज्य है, जाति जाति राज है. అన్ని జనుల రాజ్యాలు ఉన్నాయి, లేకుంటే లోకంలో ఉన్న రాజ్యాలన్నీ అంటే పరలోకంలో ఉన్నాయి కావచ్చు. और इर्मिया जी का 28वां अध्याय का 28 पद 8 पद में हम देखते हैं. 28 अध्याय का 8 पद में ఇర్మియా 28వ అధ్యాయము 8వ వచనంలో కూడా మనం చూసుకుంటాం. ఏంటి అక్కడంటే మహారాజ్యము అని అక్కడ రాయబడ్డది. అనేక దేశములకు మహారాజ్యములకు అని రాయబడ్డది. 28 का 8 जो भविष्यद्वक्ता प्राचीन काल से मेरे और तेरे पहले होते आए थे, उन्होंने बहुत से देशों और बड़े बड़े राज्यों के विरुद्ध युद्ध और विपत्ति. महाराज्यములు कितने है ना, ये स्पष्ट रूप से यहाँ पर लिखा बड़े बड़े राज्य, పెద్ద గొప్ప రాజ్యాలు మహారాజ్యాలు. दानिएल जी का 4 का 17 में हम देखते हैं. దానియేలు పుస్తకము 4 राज बोल के लिखा है वहाँ पर. అక్కడ కూడా చెప్తా ఉన్నాడు. దానియేలు 4వ అధ్యాయం 17వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే మానవుల రాజ్యము అని చెప్తా ఉన్నాడు. మానవీయ రాజ్య, మానవుల రాజ్యం, మానవుల రాజ్యం. 4 का 17 में यह आज्ञा पौरों के निर्णय से और यह बात पवित्र लोगों के वचन से निकली कि जो जीवित है वे जान ले कि परम प्रधान परमेश्वर मनुष्यों के राज में प्रभुता करता है. याद रखना है, मनुष्यों के राज पर प्रभुता करता है. మానవుల రాజ్యం పైన అధికారం. उसी दानिएल जी का 11 अध्याय में हम देखते हैं. అదే దానియేలు 11వ అధ్యాయంలో మనం 20 చూసుకుంటాం. पद में देखते हैं 20వ వచనంలో 11 का 20 ఇక్కడ ఘనమైన రాజ్యము అని రాయబడ్డది. 11 का 20 दानिएल पुस्तक 11 का 20 वचन 20. तब उसके स्थान में कोई ऐसा उठेगा जो शिरोमणि राज्य में. शिरोमणि राज्य ఇక్కడ శిరోమణి రాజ్యం అంటే ఇక్కడ ఘనమైన రాజ్యం. जो सब राज्यों पर जो शिरोमणि बनता है उसको शिरोमणि राज्य बोलते हैं. అంటే ఘనమైన రాజ్యం అంటే దేశాలన్నిటి పైగా ఆయన గొప్పవాడు లేకుంటే అధికారి అని. सारे राज्यों पर अमेरिका भी बहुत बड़ा है. ఇప్పుడు అన్ని రాజ్యాల కంటే అమెరికా దేశం గొప్పది కదా. पर ये राज्य भी सब चले जाएंगे. ఇప్పుడు ఈ రాజ్యాలు కూడా కూలిపోతాయి. तो याद रखना है, అయితే మనం గుర్తించుకోవాల్సింది एक राज्य है वो प्रभु का राज्य. ఒక రాజ్యం ఉంది, అది దేవుని రాజ్యము. ये क्यों सारे राज्य मिट जाएंगे मालूम? ఎందుకు ఈ యొక్క రాజ్యాలని కూలిపోతాయి తెలుసా? आमोस जी का पुस्तक उसका 9 अध्याय 8 पद हम देखते हैं. ఆమోసు పుస్తకంలో ఆమోసు 9 अध्याय का 8 पद 9-8వ వచనం. ఎందుకంటే యెహోవా కన్ను ఈ పాపిష్టి రాజ్యం మీద ఉన్నది. ఆమోస్ है ना. आमोस का हम लोग वहां पर देखते हैं 9 का 8 है ना. देखो परमेश्वर यहोवा की दृष्टि इस पापमय राज पर, पापमय राज, एक एक राज के विषय में देखने से बहुत है ना, इस संसार में जो भी राज है सब इस कैटेगरी में इसमें आ जाते हैं. ప్రియులారా, ఈ యొక్క లోకంలో ఉన్న రాజ్యాలన్నీ అంటే ఎంత గొప్ప రాజ్యం కావచ్చు, భాషలు మాట్లాడే రాజ్యం కావచ్చు, బబులోన్ రాజ్యం కావచ్చు, ఇంకా బ్రిటిష్ రాజ్యం కావచ్చు, ఈ రాజ్యాలన్నీ ఈ యొక్క పాపిష్టి రాజ్యములు మనము గుర్తించుకోవాలి. చెప్పబడుతుంది
तो अभी हम देखते हैं ఇప్పుడు చూస్తాం क्यों इस सारे संसार को प्रभु ने संसार के राज्यों को पापमय राज्य कह रहा है। ఎందుకు ఆయన ఈ లోకంలో ఉన్న రాజ్యాలన్నిటి పాపిష్టి రాజ్యాలు అంటా ఉన్నాడు? उसका उत्तर में हम देख सकते हैं मत्ती जी का सुसमाचार దాని యొక్క జవాబుగా మత్తయి సువార్త 4:8 4వ అధ్యాయము 8వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనం. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి 8 फिर इब्लीस उसे एक बहुत ऊंचे पहाड़ पर ले गया और सारे जगत के राज और उसका वैभव दिखाकर पढ़िए उसने कहा यदि तू गिरकर मुझे प्रणाम करे तो मैं ये सब कुछ तुझे दे दूंगा. ये राज सब अब शैतान के वश में है. దీని అర్థం ఏంటంటే ఈ లోకంలో ఉన్న రాజ్యాలని అపవాదికి అప్పగించబడ్డాయి. शैतान ये सारे राज्यों पर उसने है ना अपना हुकूमत चला रहा है. ప్రియులారా, ఈ యొక్క లోకంలో ఉన్న రాజ్యాలన్నిటి మీద వాడు అధికారై వాడు రూల్ చేస్తా ఉన్నాడు. వాడు అధికారం చూపిస్తా ఉన్నాడు. వాడు అధికారం చూపిస్తా ఉన్నాడు, ఏల్తా ఉన్నాడు. ये बात याद रखना है. फिर प्रभु क्या है? फिर అయితే వీడేళ్తే ఏలితే మరి దేవుడు ఎక్కడ? దేవుని అధికారం ఎక్కడ? इसका कारण कौन है? దీని యొక్క కారణం ఎవరు? हम लोग हैं. మనము. उत्पत्ति में जाके देखने से, उत्पत्ति पहला हमें देखने से, ఆదికాండం మొదటి అధ్యాయంలో ఒకవేళ మనం చూస్తే हम लोग वहां पर यू रेन ओवर दिस होल वर्ल्ड, बोले तो ये सारे संसार पर, सारी सृष्टि पर तुझे मालिक बना दिया मनुष्य. तू सारे संसार पर रेंगने वाले, चाहे वो समुंदर है, चाहे धरती पर रेंगने वाले और आकाश में उड़ने वाले पक्षियों पर तुझे अधिकार बना दिया मैं. ఇక్కడ దేవుడు మానవునికి అంటే మొదటి ఆదికాండంలో ఆదాంకి దేవుడు ఒక అధికారం ఇచ్చేసినవాడు. ఏంటంటే ఆకాశంలో ఎగిరే పక్షులు కావచ్చు, భూమి మీద తిరిగే జంతువులు కావచ్చు, పాకు పురుగులు కావచ్చు, సముద్రపు చేపలు కావచ్చు, వీటన్నిటి మీద నీవు అధికారం అయింది అని ఒక అధికారం ఇచ్చేసినాడు దేవుడు ఆదాంకి. అవును కదా? 26 वचन में है ना, पहला जगह 26 पद में हम देखते हैं. మొదటి అధ్యాయం 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలకు, ఆకాశ పక్షులకు, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికాను. तो यहाँ पर वो प्रभुता करने के लिए प्रभु उसको राजा बनाया, अधिकार बनाया मनुष्य को. उस मनुष्य ने क्या कर दिया? అయితే దేవుడు ఆ యొక్క ఆదామును, ఆ మనుషుల్ని ఏలడానికి, రాజ్యం చేయడానికి అధికారం చేస్తే ఏమైంది? मनुष्य ने क्या कर दिया है? మానవుడు ఏం చేసినాడు? लूका रचित सुसमाचार లూకా సువార్త 4th अध्याय 4వ అధ్యాయం. देखिए लूका रचित सुसमाचार 4వ అధ్యాయం. सारा सृष्टि, सारे राज्यों को प्रभु ने बनाया, सारी सृष्टि को, धरती को प्रभु ने बनाया और मनुष्य के हाथ में दे दिया अधिकार. అయితే ప్రియులారా, దేవుడు యొక్క సమస్తమును దేవుడు చేసింది వాస్తవమే, అధికారం మానవుడికి ఇచ్చింది వాస్తవమే. पर उस मनुष्य ने राजा बन के रहने के बदले में पाप करके पाप का और शैतान का गुलाम बन गया. ప్రియులారా, ఈ యొక్క మనుషుడు ఆ రాజ్యంలోను ఏలడానికి బదులుగా ఏం చేసినాడంటే పాపం వలన అపవాదికి దాసుడైపోయినాడు. लूका जी का 4 अध्याय, లూకా సువార్త 4వ అధ్యాయము उसका 5 से हम लोग पढ़ सकते हैं. हम लोग ఇక్కడ 5వ వచనం నుండి 5 और 6. అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారం అంతయు ఈ రాజ్యంలో మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది. ఇక్కడ ఎంతో భయంకరమైన. తబు शैतान ने 5वां वचन उसे ले गया और उसको पल भर में जगत के सारे राज्य दिखाया और उससे कहा, मैं ये सब अधिकार और इनका वैभव तुझे दूंगा क्योंकि वह मुझे सौंपा गया है. और जिसे मैं चाहता हूं उसी को दे दूंगा. देखिए कितनी भयंकर बात है. చూడండి ఎంత భయంకరమైన మాటను ఇది. प्रभु ने मनुष्य के लिए सारे राज्यों को, सारे सृष्टि को, धरती को बनाया. దేవుడు స్వయాన సమస్త మానవులను, ఆ యొక్క భూమిని సమస్తం చేసినాడు. और मनुष्य के हाथ में सब कुछ दे दिया. మానవుని హస్తాలకు అప్పగించేసినాడు. उस मनुष्य ने जाकर एक छोटा सा फल उसने खा के सारा राज को, सारा अधिकार को शैतान के हाथ में दे दिया. ప్రియులారా, ఇక్కడ మానవుడు ఒక చిన్న ఫలము ద్వారా
అపవాదికి తన సమస్త అధికారం అనుగ్రహించినాడు. कितनी भयंकर बात है। ఎంత భయంకరమైన దుస్థితి शैतान ఇది. ने कैसे धोखा दे दिया उनको, అపవాది ఎంత ఘోరంగా మోసం చేసినాడు చూడండి. है ना। చూడండి उसने कह रहा है वो मुझे सौंपा गया। ఇక్కడ అపవాది అక్కడ యేసుప్రభుతో వాదిస్తా ఉన్నాడు. అవన్నీ నాకు అప్పగించబడ్డాయి ఈ రాజ్యాలన్నీ. किसने दे दिया? ఎవరు ఇచ్చి किसने सौंप అప్పగించింది? दिया उसको? ఎవరు అప్పగించింది? मनुष्य। మానవుడు. मनुष्य को प्रभु ने सारे राज्यों को, सारा धरती को मनुष्य के हाथ में देने से అయితే దేవుడు ఏమో సమస్త భూమిని దాని మీద ఉన్న సమస్తమును మానవుని హస్తాలకు అప్పగించినాడు. पर मनुष्य ने शैतान के हाथ में दे दिया प्रभु के राज्यों को। ప్రియులారా, అయితే మానవుడు ఎటువంటి తప్పిదం చేసినాడు అంటే ఆ రాజ్యాలన్నీ తీసి అపవాది చేతికి तो అప్పగించేసినాడు. हम लोग बहुत इस विषय में अभी सोचना पड़ेगा। ఈ విషయంలో మనం ఆలోచించాల్సిందే. जिसके हाथ में जो सारा अधिकार था अभी शैतान के हाथ में है, अब उस राज को, उस अधिकार को प्रभु फिर कैसे वापस ले आ सकता है? అయితే ప్రియులారా, దేవుడు మానవునికి ఇచ్చిన ఈ రాజ్యమును మానవుడు అపవాదికి ఇచ్చేసినాడు. దేవుడు ఇప్పుడు అపవాది నుంచి మళ్ళా తన రాజ్యాన్ని తీసేసుకోవాలి. ఏ విధంగా? कैसे? ఏ విధంగా? इसलिए प्रभु यीशु मसीह आकर అందుకనే యేసుప్రభువు వారు వచ్చి शैतान को पूरी तरह नाश कर दिया है। అపవాదిని పూర్తిగా నష్టపరిచినాడు. कैसे? इब्रानियों 2 अध्याय का 14 पद के अनुसार पूरा शैतान को नाश कर दिया। హెబ్రీయులకు 2:14 వచనం ప్రకారం हम बहुत सावधान से देखना प्रियो, మనం చాలా జాగ్రత్తగా మనం ధ్యానించాలా, చూడాలా. क्योंकि शैतान को मनुष्य ने पूरा बढ़ावा दे दिया, पूरा संपूर्ण राज दे दिया है। ప్రియులారా, దేవుడు మనుషునికి సమస్తం అప్పగించేసినాడు. ఇక్కడ హెబ్రీ 2:14 వచనం, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలంగాను వానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. इसलिए जबकि लड़के मांस और लहू के बागी है तो वह आप भी उनके समान उनका सहभागी हो गया, ताकि मृत्यु के द्वारा उसे जिसे मृत्यु पर शक्ति मिली थी अर्थात शैतान को निकम्मा कर दे। निकम्मा बोल के लिखा, पर तेलुगु में बहुत अच्छा इंग्लिश में डिस्ट्रॉयड बोल के लिखा, इंग्लिश में ఇక్కడ नाश कर दिया। ఇక్కడ అపవాదిని నశింపజేసినాడు మరణం ద్వారా. डिस्ट्रॉय बोल के इंग्लिश में लिखा है, नाश। ఇక్కడ ఇంగ్లీష్ లో అయితే డిస్ట్రాయిడ్ అని, అంటే తెలుగులో కూడా నశింపజేయుటకు. क्यों शैतान को नाश कर दिया प्रभु? ఎందుకు నశింపజేసినాడు దేవుడు? लूका रचित सुसमाचार में देखते हैं, లూకా సువార్తలో చూసుకుంటాం 22वां अध्याय 22వ అధ్యాయము उसका 53 53వ వచనం. 22वां अध्याय का 53 22వ అధ్యాయము లూకా సువార్త 53వ వచనం. నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకోలేదు, అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనేను. భయంకర बात है, देखिए ఎంత భయంకరమైన మాట చూడండి. शैतान है ना मनुष्यों पर कैसे है ना झूठ मूठ से उसने झूठ है ना बोल के उसको भरमा दिया और उसके हाथ से राज खींच लिया, अधिकार को खींच लिया शैतान। ప్రియులారా, అపవాది లోకంలో ఉన్న వారిని భ్రమపెట్టి తన ఆయన వైపు వాడు రాజ్యంను లాక్కున్నవాడుగా ఉన్నాడు. तो आज हम देखते हैं सारे राज्य जितने भी है, అయితే మనం చూసిన విధంగా ఈ దినంలో చూస్తున్న రాజ్యాలన్నీ शैतान के वश में है, అపవాది వశంలో ఉన్నవి. इसका पूरा कारण हम लोग है। దీనికి కారణము మనమే. आज हम प्रभु यीशु मसीह को राजा बना के अपने हृदय में अगर स्वीकार करेंगे, प्रभु यीशु मसीह को प्रभु और राजा बन के अगर उद्धारकर्ता के रूप में, तो शैतान का राज खत्म हो जाएगा। ఎప్పుడైతే మనము యేసు ప్రభువుని మన సొంత రక్షకుడుగా మన రాజుగా మనం స్వీకరిస్తామో అపవాది రాజ్యము లయపరిచే వారంగా ఉంటాం. जब तक हम प्रभु यीशु मसीह को राजा नहीं बनाएंगे अपने हृदय में, మన హృదయంలో యేసు ప్రభువుని రాజు చేయకున్నంత వరకు, चाहे कितने साल भी हो, ఎన్ని प्रभु సంవత్సరాలైనా के राज में नहीं आ सकते हैं। మనం దేవుని రాజ్యంలోకి రాలేము. हम प्रभु के राज के वारिस तभी बन सकते हैं, प्रभु यीशु मसीह को अपने हृदय में, अपने जीवन में राजा बनाना है। మనము దేవుని రాజ్యమును దేవుని రాజ్యము ఎప్పుడు పొందగలం అంటే యేసు ప్రభువుని మన హృదయంలో రాజును చేసినప్పుడు మాత్రమే అవ్వగలం. इसलिए 45 भजन संहिता उसका 10 और 11 पद में लिखा है, కీర్తనలు 45 అధ్యాయము 10-11 వచనాల్లో 10 और 11 पद में हम देखते हैं 45, 10, 11 వచనాల్లో కీర్తనలు राजा है, అక్కడ అంటా ఉన్నాడు,
ఆలోచించుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యం కోరినవాడు, అతని నమస్కరించుము. हाँ हिंदी में देखिए 45 का 10 और 11। ए राजकुमारी सुन और कान लगाकर ध्यान दे, अपने लोगों और अपने पिता के घर को भूल जा, और राजा तेरे रूप की चाह करेगा, क्योंकि वह तो तेरा प्रभु है, तू उसे दंडवत कर. ఏ రాజా రాజా बोल के लिखा है ना, ఇక్కడ రాజు అని రాసినాడు. ఈ రాజు हिंदी हे राजकुमारी सुन और कान लगाकर ध्यान दे, अपने लोगों और अपने पिता के घर को भूल जा, और राजा రాజా ఇక్కడ రాసినాడు రాజు, तेरा राजा, ఈ రాజు నీ రాజు. हाँ ये राजा आपका राजा है, ఈ రాజు నీ రాజు. जो शैतान को आज राजा बना के जो जीवन बिता रहे हैं, అయితే ప్రియులారా, ఈ దినాల్లో అపవాదిని రాజుని చేసి वो पाप करते रहते हैं, జీవనం కొనసాగిస్తే వాళ్ళు పాపం చేసేవారుగా ఉంటారు. वो शैतान के गुलाम बन के रहेंगे और पाप करते रहेंगे, गलती पर गलती करते रहेंगे, जीवन भर उस नाश భయంకర్ उस दूसरी मृत्यु की ओर जाते रहेंगे. ప్రియులారా, ఒకవేళ ఈ అపవాది రాజ్యంలో ఉంటే జీవితాంతం తప్పులు చేసుకుంటానే రెండవ మరణం వరకు కొనసాగిపోయేవారుగా ఉంటారు. तो कितना भयंकर हानि हो सकता है, और हम लोग अनंत कालीन तक नाश हो जाएंगे उसके अगर शैतान के राज में रहेंगे तो. ఒకవేళ అపవాది రాజ్యంలో నువ్వు నేనుంటే ఎంతో గొప్ప నష్టము. అపవాది రాజ్యంలోకి ఆ నరకాగ్ని పాలయ్యే వారంగా ఉంటాం. जितने भी राज है अब शैतान के वश में है. ఎన్ని రాజ్యాలు ఉన్నాయో ఆ రాజ్యాలన్నీ అపవాది చేతిలో వశంలో ఉన్నాయి. कैसे उसके हाथ में गए, शैतान के हाथ में कैसे गए? ఏ విధంగా అపవాది చేతిలోకి వెళ్ళినాయి ఆ రాజ్యాలు? हम लोग दे दिए हैं, हम लोग दे दिए, మనం ఇచ్చేసినాం. फिर प्रभु यीशु मसीह आकर యేసు ప్రభువారు వచ్చినాడు, वो कलवरी क्रूस पर शैतान को नाश कर दिया. కలువరి సిలువలో అపవాదిని నశింపజేసి. कोलोसी का हम लोग देखते 1:13 में, కొలసీలకు 1:13 पौलुस जी जो लिखे हैं कोलोसियों का पहला अध्याय उसका 13 पद में हम देखते हैं. కొలసీలకు 1వ అధ్యాయము 13వ వచనంలో అక్కడ మనం చూసుకుంటాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. 1:13 उसी ने हमें अंधकार के वश से छुड़ाकर अपने प्रिय पुत्र के राज्य में प्रवेश कराया. अंधकार के राज से छुड़ाया. वो राज प्रभु यीशु मसीह का नहीं है, वो शैतान का है. उस राज से छुड़ाकर अपने ज्योतिर्मय राज में प्रभु यीशु मसीह में ले आया. ప్రియులారా, ఇక్కడ అంధకార రాజ్యం అనగా అపవాది రాజ్యం, ఆ రాజ్యం నుంచి విడుదల చేసి జ్యోతిర్మయుడు తేజోమయుడు అనే యేసు ప్రభువారు అనే వెలుగు రాజ్యంలోకి ప్రవేశింపజేసినాడు. तो आज हम इस सच्चाई को जानना है. ఈ దినము మనము ఈ యొక్క సత్య వాస్తవాన్ని ఎరగాలి. अभी प्रभु यीशु मसीह आने के बाद में भी, యేసు ప్రభు వచ్చిన తర్వాత కూడా प्रभु यीशु मसीह देहधारी होकर संसार में आए, ఆయన శరీరధారి ఈ లోకానికి వచ్చినాడు, और कलवरी क्रूस पर अपना लहू बहा दिए, ఆయన సిలువలో రక్తం చిందించినాడు, क्रूस पर मर के शैतान को नाश कर दिए, ఆయన మృత్యు ద్వారా ఆయన మరణం ద్వారా అపవాది నశింపజేసినాడు, पुनरुत्थानित होकर अद्भुत जयवंत राजा होकर आज स्वर्ग में और पृथ्वी पर सारा अधिकार मेरा है बोल के प्रभु कह रहे. ఇప్పుడు ఆయన మృత్యుంజయుడై మరణము ద్వారా మరణించి మృత్యుంజయుడై తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి ఇప్పుడు రాజ్యాలన్నీ నా వశంలో ఉన్నాయంటాను. मत्ती जी का 28 अध्याय का 18 पद में हम 19 पे पढ़ते हैं. మనం మత్తయి సువార్త सारा अधिकार मेरा है, मुझे दिया गया है. ఇక్కడ యేసు ప్రభువు స్వయాన్ని అంటాడు మత్తయి 28:19-20 వచనములు. ఇప్పుడు ఇవి ఏమంటా ఉన్నాడంటే, సమస్త జనులు తండ్రి యొక్క కుమారుని యొక్క మీరు బాప్తిసం ఇయ్యండి. सारा 18 पद में 18వ వచనం, सारा अधिकार పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం కలిగి ఉన్నది. अभी सारे पृथ्वी हो चाहे स्वर्ग हो, प्रभु यीशु मसीह के अधिकार के नीचे आ गया. ప్రియులారా, ఇప్పుడు పైన ఆకాశం మీదే గాని కింద భూమి మీదే గాని అది సర్వాధికారం యేసు ప్రభు చేతిలోకి వచ్చేసింది. और लूका जी में हम क्या पढ़े हैं? లూకా సువార్తలో ఏం చూసినాం? 22:53 में क्या पढ़े थे? అక్కడ 22:53 ఏం చూసినాం? ये अभी अंधकार का राज अधिकार बोल के प्रभु ने बताया. అంటా ఉన్నాడు అక్కడ అంధకార సంబంధమైన అధికారం అనే. अभी ఇప్పుడు जब प्रभु यीशु मसीह नहीं मरे,
ఆయన యేసు చనిపోక ముందు, लहू न बहाए, రక్తం కార్చక ముందు, उससे पहले शैतान के वश में था, अंधकार के वश में था वो। యేసు చనిపోక ముందు, రక్తం కార్చక ముందు అపవాది అధికారం ఉంది. जैसे प्रभु यीशु मसीह ने लहू बहा दिए, प्राण दे दिए, शैतान को नाश कर दिया, तब प्रभु कह रहे हैं सारा अधिकार मेरा है। యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఆయన శిలువలో తన ప్రాణం పెట్టాడో, రక్తం కార్చాడో, తిరిగి మృత్యుంజయుడై లేచాడో, ఇప్పుడు సర్వాధికారం ఆయన హస్తాల్లోకి వెళ్ళిపోయింది. अब चुनने का बस अब चुनने का आपको पूरा हक दे दिया प्रभु, स्वतंत्रता आपको दे दिया प्रभु। అయితే ఇప్పుడు నువ్వు ఎన్నుకునే పరిస్థితి నీకు అప్పగించేసినాడు. నువ్వే ఎన్నుకో, ఏది ఎన్నుకుంటావు. प्रभु बड़े प्रेम से समझा रहा है। యేసు ప్రభు వారు ఎంతో ప్రేమతో ఆయన నీకు ఆలోచన ఇస్తారు. बेटे, शैतान के वश में, शैतान के राज में रहने से तुम जरूर नाश हो जाओगे। కుమారుడా, ఒకవేళ నువ్వు అపవాది రాజ్యంలో ఉంటే తప్పకుండా నశించిపోతావు. पर मेरे अधिकार के नीचे यदि मुझे राजा बनाओगे अपने जीवन में, मुझे राजा के रूप में, प्रभु के रूप में, उद्धारकर्ता के रूप में, तारनहार के रूप में अगर स्वीकार करोगे तो आप जरूर बच जाओगे, मेरे राज में रहोगे। అయితే ఎప్పుడైతే నువ్వు నీ రాజుగా, నీ ప్రభువుగా, నీ రక్షకుడుగా, నిన్ను విడిపించేవాడుగా నీ హృదయంలో నన్ను స్వీకరించుకుంటావో, అప్పుడు నువ్వు వీటన్ని రాజ్యం నుంచి తొలగించబడే నా రాజ్యంగాను నా వారసుడు అవుతావు. तो अपने जीवन में इस बात को याद रखना है। నీ జీవితంలో, మన జీవితంలో ఈ మాటలు గుర్తుంచుకోవాలి. आज चाहे अंधकार शैतान के राज में आप रह सकते हैं, అయితే पाप में राज भयंकर लिखा है। అక్కడ రాయబడ్డది అంటే నువ్వు ఎన్నుకోవచ్చు. పాపిష్టి రాజ్యమా లేకుంటే అపవాది రాజ్యమా ఎన్నుకోవచ్చు. जो शैतान का ही पाप में राज है, ఎందుకంటే అపవాదిదే పాప రాజ్యము, पूरा पाप से भरा हुआ शैतान का राज है वो। ఎందుకంటే పాపంతో నిండి ఉన్నది పాపిష్టి రాజ్యం. इस राज में भी रह सकते हैं। ఈ రాజ్యంలో కూడా నువ్వు ఉండొచ్చు. आज थोड़ा सा मजा उठा सकते हैं, मौज मजा कर सकते हैं उसमें, కొద్దిగా నువ్వు దీంట్లో ఉల్లాసము అనుభవించవచ్చు. थोड़ा सा संतुष्ट उठा सकते हैं, उसमें पा सकते हैं। ఎందుకంటే దాంట్లో కూడా నువ్వు కొద్దిగా సంతోషం అనుభవించవచ్చు. और उसके बाद में దాని తరువాత जो भयंकर, जो हानि, जो भयंकर नाश होने वाला है आपका जीवन, उसको हम बता नहीं सकते, अपनी बातों में भी वर्णन नहीं कर सकते। మాటల ద్వారా కూడా దాన్ని మేము వర్ణించలేము. దాని తర్వాత వచ్చే నష్టము, जो भयंकर पीड़ा आपके ऊपर आने वाला है, ఎంతో భయంకరమైన ఉపద్రవము నీ మీద వచ్చేదిగా ఉంటుంది. उससे बचाने के लिए बस केवल मात्र प्रभु यीशु मसीह है। ఆ పరిస్థితుల నుంచి రక్షించాలి అంటే యేసు ప్రభు ఒక్కడే. इसलिए प्रभु यीशु मसीह राजा है। అందుకనే యేసు ప్రభు వారు రాజు. वो तेरा प्रभु है, ఆయన నీ రాజు. वो तेरा राजा है। ఆయన నీ రాజు. उसको ग्रहण करने से, ఆయనను పొందుకున్నప్పుడు, స్వీకరించినప్పుడు, అంగీకరించినప్పుడు आप महान उद्धार और उस राज के वारिस बन जाएंगे। నీవు గొప్ప రక్షణ, గొప్ప రాజ్యమునకు వారసుడు అవుతావు. इस राज फिर प्राप्त करने के लिए शैतान से लड़ने की आवश्यकता नहीं, क्योंकि प्रभु यीशु मसीह आपके बदले में, आपके पक्ष में होकर शैतान से लड़कर शैतान को नाश कर दिया। और प्रभु कह रहा है कि मैं भी अब अधिकार हूं, सारा अधिकार मेरे हाथ में है। అయితే ప్రియులారా, వాస్తవానికి ఈ రాజ్యాన్ని పొందడానికి నువ్వు ప్రత్యేకంగా నువ్వు గొడవ పెట్టుకో అవసరం లేదు. అపవాదితో యుద్ధం చేసే అవసరం లేదు. ఎందుకంటే ప్రభువే స్వయంగా వాడిని నాశనం చేసినాడు. తన రక్తం వలన, తన మరణం వలన ఆయన జయించిన వాడుగా ఉన్నాడు. और सारा अधिकार मेरा है, प्रभु के। ఇప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు, ఇప్పుడు సమస్త అధికారం నా హస్తాల్లో ఉంది. आपके लिए इतना आसान कर दिया मेरे बेटे, मेरी बेटी, आप कितना आसान से मैं उद्धार और राज मैं आपको देना चाहता हूं, फिर आप नहीं समझ रहे। ప్రభు వారు అంటా ఉన్నాడు, నా కుమార్తె, నా కుమారుడా, ఇంత తేలిగ్గా నేను నీకు ఈ రాజ్యం ఇస్తా ఉన్నాను. पर मनुष्य आज बिल्कुल समझ के, है ना, जो समझ में नहीं है, वो बिल्कुल शैतान और संसार के उस भयंकर, उस मौज मजा में बिल्कुल बांधा गया है। ప్రియులారా, అయితే ఈ రోజు మానవుడు, పాపి అయిన మానవుడు, దేవుని యొక్క ప్రేమని ఎరక్క, ఆయన శక్తిని ఎరక్క, ఈ లోకం అధికారికి లేకుంటే ఈ యొక్క లోకంలో ఉన్న సుఖ సౌకర్యాలకి బంధించబడిపోయినాడు. तो आज आप चुनने का समय आ गया है। నువ్వు ఏర్పరచుకునేది, ఎన్నుకునే సమయం వచ్చింది. क्या चुनोगे? ఏమేరు ఎన్నుకుంటావు? प्रभु के राज जो सदा का है उसमें रहेंगे, कि ये जो कुछ ही दिनों में नाश होने वाला ये अंधकार का राज, पापमय राज, शैतान का राज में रहेंगे। నువ్వు కోరుకునే రాజ్యము, ఆ యొక్క నిత్యరాజ్యము, దేవుని రాజ్యం కోరుకుంటావా, లేదంటే అపవాది రాజ్యము, ఆ యొక్క నరక రాజ్యం కోరుకుంటావా? तो आज बहुत सुंदर आपको मौका दे रहा प्रभु। దేవుడు నీకు ఎంతో అమూల్యమైన సమయం ఇస్తా ఉన్నాడు, అవకాశం ఇస్తా ఉన్నాడు. हमें प्रभु सहायता करे, దేవుడు మనకు సహాయం చేయను గాక. और आने वाले सप्ताह में और देखेंगे हम प्रभु का राज क्या है, राज का जो वर्णन हम देखेंगे। మనము ఇంకా రాబో దినాల్లో దేవుని రాజ్యం గురించి మనం అనేక విధాలుగా వర్ణించుకుంటూ మనం ధ్యానిద్దాం. आइए हम प्रार्थना करें। రండి మనం ప్రార్థన చేసుకుంటాం.
मेरे प्यारे भाई बहनों, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, चाहे बड़े हो चाहे छोटे कोई भी क्यों ना हो, నువ్వు చిన్నవాడవైనా పెద్దవాడవైనా ఎవరైనా సరే, आज प्रभु आपसे बातें किया है। ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడాడు. जो प्रभु ने सारी सृष्टि को रचकर सारे सृष्टि को बना के मनुष्य के हाथ में देने से, అయితే ఇక్కడ దేవుడు ఆయన స్వయాన తన హస్తములతోటి ఈ యొక్క భూమిని సమస్తం నిర్మించినాడు, మానవునికి ఇచ్చినాడు. मनुष्य के हाथ में सारा अधिकार दे दिया। तो राज कर बोल के प्रभु ने उसके हाथ में राजा बनाया उसको, मनुष्य को। మన మానవుని ఒక రాజుగా చేసినాడు, ఈ రాజ్యాలని ఆయన చేతికి అప్పగించినాడు. पर शैतान के हाथ में एक फल के कारण शैतान के हाथ में सारा राज और अधिकार सारा धरती को मनुष्य ने सौंप दिया। ప్రియులారా, మనం చూస్తే వాస్తవానికి ఒక్క ఫలం తినుట ద్వారా కోరుట ద్వారా తన పొందిన ఆ రాజ్యాలని అపవాదికి అప్పగించేసినాడు. जैसे कि एक छोटा बच्चा सारा जायदाद का कागज ले जाकर एक चॉकलेट के कारण सारा कागज उसके शैतान के शत्रु के हाथ में दे दिया, जो पिताजी ने जो बहुत मेहनत से पसीना छोड़कर जो कमाया। అయితే ఇక్కడ చూసినట్టయితే మనం ఒక చిన్న పిల్లవాడి కథను మనం ధ్యానించుకున్నట్టయితే ఒక తండ్రి ఎంతో కష్టంతో తను ఆశను సంపాదించుకున్నాడు. అయితే పిల్లవాడు కేవలం ఒక తీపి పదార్థం, ఒక చాక్లెట్ మిఠాయి కొరకు चॉकलेट देखे, बेटे बेटे वो कागज दे दे, वो जो भी है वो जो सारे उसका जो एस्टेट का बहुत बड़ा जायदाद का वो कागजे जो है वो शैतान तो शत्रु ले लिया, वो मनुष्य है ना धोखा करके ले लिया और वो मालिक बन गया। పిల్లరా, ఇక్కడ పిల్లవాడిని మోసం చేసినాడు ఒక వ్యక్తి. ఒక చాక్లెట్ ఇచ్చేసి పిల్లవాడిని నువ్వు ఆ యొక్క కాగితాలు నాకు ఇచ్చేసి అప్పుడు నీకు చాక్లెట్ ఇస్తాను అని చెప్పగానే వెంటనే ఆ పిల్లవాడు ఆ కాగితాలు ఇచ్చేసినాడు చాక్లెట్ తీసుకోవడం వలన. ఇప్పుడు అతను ఆ యొక్క ఇంటి యజమానుడిగా అయిపోయినాడు. उसको हरा कर वो पिताजी, वो घर का पिताजी जो है उसको हरा के उसके हाथ से फिर अधिकार को फिर है ना प्राप्त करके फिर है ना अपना बेटा को दिया जैसा है। పిల్లరా, అయితే ఆ యొక్క ఇంటి యజమానుడు వాస్తవానికి ఎంతో కొట్లాడి పోరాడి ఆయన ఆ యొక్క దుష్టుని చేతుల నుంచి తన ఆస్తిని తిరిగి సంపాదించుకున్నాడు. फिर अपने पुत्र को दे दिया, ఆ యొక్క కుమారుడికి ఇచ్చేసినాడు. हम लोग भी निर्बुद्धि होकर प्रभु की आज्ञा मानने के बदले में शैतान के बहकाव में धोखे में आकर हम लोग प्रभु के राज को हम खो गए, प्रभु का अधिकार को खो गए। అదే విధంగా మనం బుద్ధిహీనులమై అపవాదికి అప్పగించేసినాం. వాడి యొక్క తంత్రంలోకి మనం కూడా వాని యొక్క వల్లలో మనం కూడా పడినాం, వశంలోకి మనం కూడా వచ్చేసినాం, మోసంలోకి వచ్చేసాం. तो आज प्रभु यीशु मसीह का धन्यवाद हो, प्रभु यीशु मसीह आकर शैतान से लड़कर उसको क्रूस के लहू और मृत्यु के द्वारा उसको नाश करके उसके हाथ से अधिकार लेकर हमें फिर उस राज में हमें अधिकार बना और राजा बनाने के लिए प्रभु इस दुनिया में आए। మనం ఎంతో ధన్యులము, ఎందుకంటే యేసు ప్రభువు వారు స్వయాన వచ్చి తాను అపవాదితో పోరాడి ఆయన రక్తం కార్చి ఆ రాజ్యమును ఆయన రక్తం వలన మనకు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. स्वर्ग और पृथ्वी पर सारा अधिकार मेरा है, प्रभु कह रहे हैं। యేసు ప్రభువు స్వయాన అంటా ఉన్నాడు, పైన ఆకాశం ఉంది కానీ కింద భూమి మీద సర్వాధికారం నాకు ఇవ్వబడ్డదని. क्रूस पर चढ़ने से पहले वो बात नहीं कह पाए, क्योंकि जब तक अंधकार का राज और अंधकार का अधिकार के नीचे था सब मनुष्य। అయితే పిల్లరా, యేసు ప్రభువు శిలువకు ఎక్కక ముందు ఆ మాట అనలేకపోయాడు, ఎందుకంటే ఈ లోక రాజ్యములన్నీ అపవాది వశంలో ఉన్నవి, అంధకార వశంలో ఉన్నవి. प्रियो मेरे भाई बहनों, मैं आपसे विनती करता हूँ, ప్రియులారా, సహోదరుడా సహోదరి, మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, आप शैतान के अधिकार के नीचे से कोलोसी 1:13 के अनुसार प्रभु के ज्योतिर्मय राज में आ जाइए। ప్రియులారా, కొలసీలకు 1:13 ప్రకారం ఈ యొక్క అంధకార వశం నుండి యేసు ప్రభు వారి యొక్క అధీనంలోకి మనం రావాలి. प्रभु यीशु मसीह के राज के वारिस बन जाइए। యేసు ప్రభు వారి రాజ్యంలోకి వారసులు కండి. प्रभु कह रहा है, యేసు ప్రభు అంటా ఉన్నాడు, मेरा जो है, నాయన్ని, जो कुछ भी मेरा है, నావన్నీ, मेरे सारे जो कुछ भी जो सारा सब मैं आपको दे दूंगा। నావన్నీ మీకు ఇచ్చేస్తా అంటా ఉన్నాడు. इतना महान प्रभु और कौन है? ఇంత గొప్ప దేవుడు ఎవరున్నారు? तो आइए हम प्रभु के चरणों में जीवन को समर्पित करेंगे। రండి, మనం మన జీవితాలను ఆయనకు అర్పించుకుంటాం. आज तक जो प्रभु यीशु मसीह को राजा और प्रभु और उद्धारकर्ता के रूप में ग्रहण नहीं किया, आज ग्रहण कर लीजिए। ఇంతవరకు ఎవరినైతే యేసు ప్రభువుని తన సొంత రక్షకుడుగా అంగీకరించని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రోజు प्रभु यीशु मसीह को राजा बना लीजिए। ఈ రోజు యేసు ప్రభు వారిని మీరు రాజుగా
స్వీకరించండి. प्रभु आपको सहायता करें. దేవుడు మీ అందరికి సహాయం చేయను గాక. छोटी प्रार्थना करेंगे. చిన్న ప్రార్థన చేసుకుంటాం. दयालु पिता हम धन्यवाद देते हैं. ప్రేమల తండ్రి మీకు ఎంతో స్తోత్రములు. इस संसार में जो भी राज है, चाहे इस्राएल राज है, यहूदा का राज है, जो भी जाति जाति के राज है, शिरोमणि राज है, बड़े बड़े राज है, वो सब शैतान के नीचे हैं. తండ్రి దీనిలో ఈ లోకంలో ఉన్న రాజ్యంలో ఇశ్రాయేలు రాజులు కావచ్చు, యూదుల రాజ్యం కావచ్చు, నాయన అన్ని జనుల రాజ్యం కావచ్చు, మహారాజ్యం కావచ్చు, తండ్రి ఘనమైన రాజ్యాలు కావచ్చు, मनुष्यों का राज्यों पर शैतान और कितना भयंकर धोखे रूप से उसने राजा बन गया. తండ్రి మానవుల రాజ్యం పైన అపవాది ఎంతో మోసముతో వాడు రాజ్యం చేస్తా ఉన్నాడు. मनुष्य को धोखा देके धोखा के మనుషుల్ని బీతింపజేసి నాయన భ్రమ పెట్టి వాడు उसके हाथ से మోసం प्रभु చేస్తా ఉన్నాడు. शैतान ने सारा राज खींच लिया. మానవుని హస్తం నుండి రాజ్యాన్ని వాడు లాక్కున్నవాడుగా ఉన్నాడు. परंतु प्रभु यीशु मसीह का धन्यवाद हो. తండ్రి యేసుప్రభు వారి నామం బట్టి ఎంతో వందనాలు. प्रभु यीशु मसीह ने शैतान से लड़कर हमें फिर उस राज के वारिस बनाने के लिए, सारा अधिकार प्रभु यीशु मसीह फिर प्राप्त करने के लिए अपना प्राण देकर शैतान को नाश कर दिए. తండ్రి యేసుప్రభు వారు తన ప్రాణం ఇచ్చి నుంచి నాశనం చేసి వాని హస్తాల నుంచి తండ్రి ఆ రాజ్యమును మాకిచ్చిన వాడుగా ఉన్నాడు. कितना अद्भुत महान शक्तिमान प्रभु हमारा प्रभु यीशु मसीह है. తండ్రి ఎంతో గొప్ప శక్తివంతుడైన మా యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి వందనాలు. आपके चरणों में आते हैं, మీ యొక్క సన్నిధి వస్తా ఉన్నాం. ये वचन पर आशीष चाहते हैं. ఈ యొక్క వాక్యం మీద తండ్రి కృప చూపించమని ఆయన దీవెన కోరుకుంటున్నాం. लाइव के प्रभु सेवकाई को बहुत ही आशीष का कारण बनाइए. कोई प्रभु रुकावट, कोई बाधाएं ना रह सके. प्रभु अगले सप्ताह बहुत आशीषमय प्रभु समय प्राप्त कर सके. తండ్రి ఈ యొక్క లైవ్ టెలికాస్ట్ ఏ అంతరాయం లేకుండా సాయం చేయండి. ఇంకా వచ్చే వారం కూడా నీ కృప చూపించమని ప్రార్థన చేస్తాం. विनती प्रार्थना सुने. మాకు దీన ప్రార్థన ఆలకించండి. इस प्रार्थना विनती उद्धार करता हमारे प्रभु यीशु के नाम से मांगते सुनोड़ दया से ग्रहण करें. ఈ యొక్క మా చిన్న ప్రార్థన మా రక్షకుడు ప్రభుని విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అమూల్య ప్రస్తుతమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. आमीन. ఆమేన్. अब हमारे प्रभु यीशु मसीह का अनुग्रह और परमपिता का सदाकाल का अगापे प्रेम और पवित्र आत्मा का सौभाग्यता और संगति हम सबके साथ और जितने भी प्रभु यीशु मसीह के राज के वारिस बन गए उन सबके साथ और होने वाले हैं उनके साथ सदा सर्वदा बने रहें. ఆమేన్. आमीन. सबों को जय प्रभु मसीह की. प्रेज द लॉर्ड. అందరికీ ప్రభు నామమున వందనాలు. ప్రైజ్ ద లార్డ్. कृपया आप लोग इस लाइव के द्वारा और वचन को सुनिए, दूसरों को भी आप शेयर करते रहिए. మీరు ఈ లైవ్ ద్వారా మీరు వాక్యమును వినండి, ఇతరులకు కూడా పంచుకోండి. प्रभु आपको आशीष दे. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. जय प्रभु मसीह की. అందరికీ ప్రైజ్ ద లార్డ్.